We turn to Second Chronicles chapter 7. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయానికి వెళ్దాం. It tells us about the beginning of the temple of God for the first time built on this earth. ఇక్కడ భూమి మీద మొదటిసారిగా దేవుని యొక్క ఆలయం నిర్మించబడిన విషయం ప్రస్తావించబడింది. God delivered the people of Israel from the slavery of Egypt. ఐగుప్తు దాసత్వం నుంచి తన ప్రజల ఇశ్రాయేలీయుల్ని దేవుడు విడిపించినప్పుడు And God gave 10 commandments to Moses in the Mount of Sinai. సీనాయి పర్వతం మీద మోషేకి ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చారు. Then God wanted some place where he can meet the people of Israel. అక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని కలవడానికి ఒక స్థలం కావాలనుకున్నారు. And the people were not in a particular place, but they were all moving. అయితే అక్కడ ప్రజలు ఒక స్థలంలో లేకుండా వాళ్ళు కదులుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. Because they have to go to the land of Canaan. ఎందుకంటే వాళ్ళు కనాను ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. So how can God build a temple when the people are moving? కాబట్టి ప్రజలు వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్థలంలో దేవాలయాన్ని ఎలా కట్టగలరు దేవుడు? So God gave them a design for a mobile temple of God. కాబట్టి వెళ్తున్నప్పుడు ఇలాగా కదిలే ఒక దేవుని ఆలయానికి సంబంధించిన నిర్మాణాన్ని ఆయన వాళ్ళకి ఇచ్చారు. So all the sizes of the materials, what material, all the instructions were given by God specifically to Moses. అయితే ఆ దేవాలయాన్ని నిర్మించడానికి ఎలాంటి వస్తువులు కావాలి, ఆ వస్తువులకు కావాల్సిన సామాగ్రి ఎలా ఉండాలి అనే ప్రతి విధమైనటువంటి సమాచారాన్ని మోషేకి దేవుడు ఇచ్చారు. It is a project work given by God to Moses for his people. మోషే కొరకు, తన ప్రజల కొరకు మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి అదొక ప్రాజెక్ట్ వాళ్ళకి. Moses executed that project in a very fine way. అయితే మోషే ఈ నిర్మాణాన్ని చాలా చక్కగా నిర్వహించాడు. He never modified it according to his own wisdom. అయితే తన జ్ఞానాన్ని బట్టి దానిలో దేవుడు ఏమైతే ఇచ్చాడో దానిలో మార్పులు ఏమీ చేయలేదు మోషే. That's why he got a certificate in Hebrews chapter 3 through the Holy Spirit that he was faithful in the house of God. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని దగ్గర నుంచి అతనికి ఒక మెప్పుదల వచ్చింది. ఏంటంటే అతను దేవుని యొక్క నమ్మకమైన వాడు ఇల్లంతటిలో అని. And that is called tabernacle. దాన్ని మనం ఏమంటాం? ప్రత్యక్ష గుడారం అంటాం. Because it is a shed which can be removed. ఎందుకంటే అది ఒక గుడారం, ఎందుకంటే దాన్ని మనం తీసివేయవచ్చు. We can say it is a tent. దాన్ని ఒక గుడారం. Some places it is called as tent also. దీన్ని ఒక టెంట్ అని కూడా మనం పిలవచ్చు. Yeah. And God asked them to prepare everything, and the glory of God came down in the most holy place. అక్కడ మోషే ప్రతిదాన్ని అక్కడ నిర్మించాడు. అక్కడ దేవుని యొక్క మహిమ ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చింది. The people of God came to the land of Canaan. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కనాన్ దేశానికి వచ్చిన తర్వాత and nobody thought of building a temple for God. అక్కడ వచ్చాక దేవునికి ఆలయాన్ని నిర్మించాలి అనే ఆలోచన ఎవరు చేయలేదు అక్కడ. What is the problem in not building a temple for God? దేవునికి ఆలయాన్ని నిర్మించడంలో వాళ్ళకున్న సమస్య ఏంటి? Enemies can come and take the tabernacle and go. ఎందుకంటే శత్రువులు వచ్చి ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి. So many times the Philistines have taken the tabernacle చాలా సార్లు of God. దేవుని యొక్క ఆలయాన్ని, ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఫిలిస్తీయులు చాలా సార్లు తీసుకెళ్లిపోయారు కూడా. And so again David has to bring it back. అయితే దావీదు మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన సందర్భాలు చూస్తాం. So only David was thinking about the tabernacle, the place of God. దేవుని యొక్క స్థలము అలాగే ఈ ప్రత్యక్ష గుడారము అనే విషయంలో ఒక దావీదు మాత్రమే ఆలోచించినట్టుగా మనం చూస్తాం. Up to King David there were so many people living as judges, including Samson and Deborah. So many judges were there in the Old Testament. Gideon, Barak. దావీదుకు ముందు ఎంతో మంది మనకు న్యాయాధిపతులుగా మనకు కనిపిస్తారు. సంసోను, గిద్యోను, అలాగే దెబోరా, వీళ్ళంతా ఉంటారు. Many judges were there. న్యాయాధిపతులు చాలా మంది ఉన్నారు. Nobody thought of building a house for God. ఎవరు కూడా దేవుని కొరకు ఒక ఆలయాన్ని, స్థలాన్ని నిర్మించాలని ఆలోచించలేదు. Oh, now that God has given us a permanent place, let us build a permanent temple for God. That thought came to nobody. అయితే దేవుడు మనకి ఒక స్థలాన్ని ఇచ్చేశారు ఎప్పటికీ శాశ్వతంగా, అయినా కానీ దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఎవరికి ఆలోచన రాలేదు. Even now people go to many places, new places.
ఇప్పటికీ చాలా మంది ప్రజలు కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. There are some places where there is no church, no fellowship. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడా కూడా చర్చ్ ఉండదు, లేదా సహవాసం కూడా ఉండదు. Even if there are no, even if there are some other churches, they are dead churches. కొన్ని సంఘాలు, చర్చెస్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మృతమైన సంఘాలుగా ఉన్నాయి. Or some of them preach wrong doctrine. లేదంటే కొంతమంది తప్పుడు బోధని బోధించే వాళ్ళుగా ఉన్నారు. So when we go to such places, do we think that there should be a small fellowship, temple for God? అలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా, అలాగా దేవుని ఆలయం ఇక్కడ, సహవాసం ఇక్కడ ఉండాలి అని మనం ఆలోచిస్తున్నామా? In the Old Testament, the glory of God came and rested in the most holy place. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలం మీద దేవుని యొక్క మహిమ వచ్చి నిలబడింది. Do you know what is the place where God says he will come down in the New Testament? కొత్త నిబంధనలో దేవుని యొక్క మహిమ వచ్చి ఎక్కడ నిలబడుతుందో, ఎక్కడ ఆ స్థలం పేరు మీకు తెలుసా? Yeah, we turn to Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం and verse 20. 20వ వచనం. Where 2 or 3 are gathered in my name, there am I in the midst of them. ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. So for God to come down and dwell, 3 people are enough. దేవుడు వచ్చి నివసించడానికి ముగ్గురు వ్యక్తులు సరిపోతారు. Sometimes 2 people are enough. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు సరిపోతారు. Yeah, I remember I went to a place where there was no fellowship. నాకు గుర్తుంది, ఒక ప్రాంతంలో ఎటువంటి సహవాసం లేని విషయం గుర్తుంది నాకు. So for 2 or 3 months we were attending some other church. 2-3 నెలల పాటు మేము వేరే సంఘానికి అక్కడ మేము హాజరయ్యాం. Then God brought another brother who understands the new covenant truth. కొత్త నిబంధన సత్యాలని అర్థం చేసుకోగలిగిన ఒక సహోదరుని మాకు తీసుకొచ్చారు దేవుడు మా దగ్గరికి. He was a bachelor. అతను అవివాహితుడు. And we both decided to spend time in prayer and gather together. సో అప్పుడు మేమిద్దరం కలిసి సమయాన్ని గడపడానికి, ప్రార్థన చేసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం. So there were 3 people. అక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు. Myself, my wife and that brother. నేను, నా భార్య, అలాగే ఆ సహోదరుడు. Yeah, we were asking God, Lord, we want to worship you, we want to meditate your word, we want to follow you. అక్కడ మేము దేవుని అడుగుతున్నాం, ప్రభువా మేము మిమ్మల్ని అనుసరించాలనుకుంటున్నాం, మీ వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్నాం అని. Then God brought one after the other who are all interested in this life. సో ఇలాంటి జీవితంలో ఆసక్తి కలిగిన ఒక్కొక్కరిని దేవుడు మాతో జతపరుస్తూ వచ్చాడు. And a church was formed. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. Yeah, now people are gathering there for many years. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఇప్పుడు జనులు సమకూడుతున్నారు. So maybe some of you are in the places where there are no churches. కాబట్టి మీలో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఉన్నారేమో, ఎక్కడైతే సంఘం అనేది లేని ప్రాంతాల్లో మీరు ఉన్నారేమో. And pray to God, Lord, at least bring one godly brother with whom I can share, I can have fellowship, and I can jointly worship together. కాబట్టి మీరు దేవుణ్ణి అడగండి, ప్రభువా ఎవరినన్నా నా దగ్గరికి తీసుకురండి, ఎలా అయితే మేము కలిసి మీకు ప్రార్థన చేయడానికి, సహవాసం చేయడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి మాకు ఒక అవకాశం ఉండేలాగా. Might be the other brother may not come on a Sunday. ఆ సహోదరుడు ఆదివారం రాలేకపోవచ్చు మీతో కలవడానికి. It's okay, you can ask him to come on Saturday or Friday or Thursday, whichever day is free. కాబట్టి మీరు శనివారము లేకపోతే శుక్రవారము ఏ రోజు అతనికి కుదురుతుందో ఆ రోజు కలుద్దామని చెప్పండి. So none of the judges had the desire to build a temple for God. కాబట్టి ఇక్కడ న్యాయాధిపతుల్లో ఎవరికి కూడా దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన రాలేదు. And some were godly judges. కొంతమంది దైవికమైనటువంటి న్యాయాధిపతులే ఉన్నారు. And then people asked for a king and God gave Saul as a king. తర్వాత ప్రజలందరూ మాకు రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు సౌలుని వారికి రాజుగా ఇచ్చాడు. And he became a backslider. అతను వెనక్కి జారిపోయిన వాడిగా ఉన్నాడు. Then God chose a man, King David. తర్వాత దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. And do you know what is the testimony of his son about his father? దావీదు యొక్క కుమారుని యొక్క సాక్ష్యం అతని తండ్రి గురించి ఏమైందో తెలుసా? Might be sometimes our sons will tell the true testimony of us. కొన్నిసార్లు మన గురించిన నిజమైన సాక్ష్యాన్ని మన పిల్లలే చెప్తారు. Because they don't want to please their daddy. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తండ్రిని సంతోషపరచాల్సిన అవసరం లేదు వాళ్ళకి. When you ask your co-brother or some other brother, they may try to flatter you. They may not tell you the truth. అయితే సంఘంలో ఒక సహోదరుని నీ గురించి అడిగినప్పుడు అతను నిన్ను సంతోషపరచడం. Yeah, but your son will tell the truth.
కానీ నీ కుమారుడు నిజాన్ని పలుకుతాడు. Daddy, you are preaching, but your life is like this. నాన్న నువ్వైతే బోధిస్తున్నావు కానీ నీ జీవితం ఇలా ఉంది అని. You are getting angry with mother. నువ్వు అమ్మతో కోపాడుతున్నావు. You are giving tough time to mother. నువ్వు అమ్మకి చాలా కఠినమైన పని చెప్తున్నావు. You are not practicing it in your life. నీ జీవితంలో దాన్ని నువ్వు అనుసరించట్లేదు. So children's testimony are very valuable. అయితే పిల్లల యొక్క సాక్ష్యం ఎంతో విలువైంది. So what is the testimony about King David by his son Solomon? దావీదు గురించి అతని కుమారుడైన సొలొమోను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, Yeah, we read that in 2 Chronicles chapter 6. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో చూస్తాం దాన్ని. 2 Chronicles chapter 6 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం and verse 6 and 7. 6-7 వచనాలు. Yeah. So at the time of opening or at the time of dedication of the temple, King Solomon is telling about a witness about his dad. ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయ ప్రతిష్ఠ జరిగేటప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు గురించి చెప్తున్నాడు. Yeah. So Solomon said, we read in 6th verse. 6వ వచనంలో మనం చదువుతాం. But I have chosen Jerusalem that my name might be there, and I have chosen David to be over my people of Israel. Now it was in the heart of my father David to build a house for the name of the Lord, the God of Israel. ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకొంటిని. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. And next verse we read, but the Lord said to my father David, because it was in your heart to build a house for my name, you did well that it was in your heart. తర్వాత వచనంలో చదివితే, అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనత కొరకు మందిరము కట్టింపవలనని నీ ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని. So God saw what was in the heart of David. ఇక్కడ దావీదు హృదయంలో ఏముందో దేవుడు చూశాడు. ఇక్కడ it was in your heart to build a house for my name. నా నామ ఘనత కొరకు నీవు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు. Yeah, David did not want to build a house of God for his name. తన నామం కొరకు దేవుని యొక్క ఇంటిని కట్టాలని అనుకోలేదు దావీదు. Yeah, it is very clearly written, in your heart to build a house for my name. God is telling. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా నామ కొరకు, నా నామ ఘనత కొరకు మందిరము కట్టింపవలనని నీవు ఉద్దేశించావు. Yeah, in some translation, when you read the 6th verse, but I have chosen Jerusalem that my name might be there. నేను కొన్ని తర్జుమాలు ఇలా ఉంటుంది ఏంటంటే, నేను యెరూషలేముని కోరుకున్నాను ఎందుకంటే నా నామం అక్కడ ఉండాలని. In Tamil, it is very clear that my name may be magnified. అయితే తమిళ్లో ఏమని ఉంటుందంటే, నా నామం కనపరచబడాలి అని, పెద్దదవ్వాలని. Yeah, I will read it in some other version in English also. ఇంగ్లీష్ లో వేరే తర్జుమాలో చదువుతాను. What does it say? ఇక్కడ ఏం చెప్పబడిందంటే, I'll read it. Yeah. But now I have chosen Jerusalem for my name to be there. నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని. In New Living Translation it says, Jerusalem as the place for my name to be honored. యెరూషలేము నా నామము కనపరచబడాలని నేను నిర్ణయించుకున్నాను. In Message Translation also, I want my name to be honored. That's why I have chosen Jerusalem. మెసేజ్ బైబిల్ తర్జుమాలో కూడా ఇలానే ఉంది, నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని. So we find something here. David was trying to build a temple for God, not to honor his name, not to find fame for his name. మనం ఇక్కడ చూసేది ఏంటంటే, దావీదు దేవుని కొరకు ఒక ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. అయితే అది తన నామఘనత కోసం కాదు కానీ దేవుని కొరకు. There are people who build churches, church buildings. కొంతమంది సంఘ భవనాలు కడుతూ ఉంటారు మనుషులు. Then they say, I have built church for God. వాళ్ళు ఏం చెప్తారంటే, నేను దేవుని కోసం ఒక ఆలయాన్ని నిర్మించాను అని చెప్తారు. Whose name they want to be honored? అక్కడ ఎవరి పేరు వారు గణపరచబడాలని కోరుకుంటున్నారు? Their name to be honored. వాళ్ళ పేరు గణపరచబడాలి. So and so has started this church or built this church. They want it to be written on the tablets of stone. సో అక్కడ సంఘం యొక్క గోడ మీద రాయబడి ఉండాలి, వాళ్ళు ఫలానా వాళ్ళు ఈ చర్చ్ నిర్మించారు అని. But what does Jesus say in Matthew chapter 16? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నారు? I will build my church. నేను నా సంఘాన్ని నిర్మిస్తాను అని.
That has cancelled so many other things. Nobody can build a church for God. It is Jesus who builds. ఆ ఒక్క మాట మిగతా అన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది. ఏంటంటే కేవలం యేసు మాత్రమే సంఘాన్ని నిర్మిస్తారు. If somebody says, I have built the church, they are taking the place of Jesus. ఒకవేళ ఎవరైనా నేను ఈ సంఘాన్ని నిర్మించాను అని చెప్పారంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు స్థానాన్ని వారు తీసుకుంటున్నారు. If you have in my mind, if you have in your mind, this church is built by me, this church was founded by me, then you are taking the place of Jesus. నీ హృదయంలో కనుక నీ మనసులో కనుక నువ్వు ఈ సంఘం నా ద్వారా కట్టబడింది అనే ఆలోచన నీకున్నట్టయితే నువ్వు యేసుక్రీస్తు స్థానాన్ని తీసుకుంటున్నావు. Yeah, God needs people. అవును, మనుషులు కావాలి దేవునికి. But we are co-workers for God. మనం దేవునికి జత పరివారం మాత్రమే. Lord, if you say, go to this place, I go. దేవుడు మనకి పలానా స్థలానికి వెళ్ళు అని చెప్తే మనం వెళ్తాం. Lord, if you say me, do this, I will do. ప్రభా నువ్వు ఈ పని చెయ్యి అని నాకు చెప్పినట్టయితే నేను చేస్తాను. I am your slave. నేను నీ దాసుడిని. I am your servant. నేను నీ పనివాడిని ప్రభా. I am your co-worker. నేను నీతో జత పనివాడిని. Yeah, there we should stop. అక్కడే మనం ఆగిపోవాలి. We should not have high thoughts about ourselves. అంతకు మించి మనకు హెచ్చు తలంపులు ఉండకూడదు. Many people have fallen because of the high thoughts. ఎంతో ఆ హెచ్చు తలంపుల వల్ల ఎంతో మంది పడిపోయిన వారు ఉన్నారు. Because there it is the spirit of the Lucifer which is coming in. అక్కడ ఈ లూసిఫర్ యొక్క ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది. What did Nebuchadnezzar say? నెబుకద్నెజర్ రాజు ఏం చెప్పాడు? The great Babylon I have built. ఈ గొప్ప బబులోను నేను నిర్మించాను. Yeah, he was removed. అంతే, వెంటనే అతన్ని తీసివేశాడు దేవుడు. 7 years he became like an animal. 7 సంవత్సరాల పాటు అతను ఒక జంతువులాగా ప్రవర్తించాడు. A very big punishment. అది ఎంతో పెద్ద శిక్ష అది. And then he repented. తరువాత అతను మారు మనసు పొందాడు. And he was honoring God. అప్పుడు దేవుణ్ణి కనపరుస్తున్నాడు. He has come back to the right place. అప్పుడు సరైన స్థానానికి వచ్చాడు అతను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we want to know whether you are in the right place today. ఈ రోజు మీరు సరైన స్థానంలో ఉన్నారా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా? How to find out? ఏ విధంగా తెలుసుకోవచ్చు అది? Are you able to honor God? నువ్వు దేవుని కనపరుస్తున్నావా? Full honoring God with all my heart, with all my soul, loving God and honoring Him. నా హృదయం అంతటితో మనసు అంతటితో ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కనపరుస్తున్నానా? Then you are in the right place. అప్పుడు నువ్వు సరైన స్థానంలో ఉన్నావు. I think that I have done something. ఎప్పుడైతే నేను కొంత చేశాను అనే ఆలోచన వస్తుందో, I have built something. నేను కొంత నిర్మించాను అనే ఆలోచన, I have done a good work. నేను ఒక మంచి పని చేశాను అనే తలంపు, Then I am going very near to Satan. నేను సాతానికి దగ్గరగా వెళ్తున్నట్టు అలాంటి ఆలోచనలు ఉంటాయి. I will not build the true church. I will be building a Babylon. నేను నిజమైన సంఘాన్ని కట్టట్లేదు కానీ అక్కడ బబులోను నిర్మిస్తున్నట్టు అది. Yeah, true church is where few people love God. నిజమైన సంఘం ఏంటంటే ఎక్కడైతే కొంతమంది మాత్రం మనుషులు దేవుని నిజంగా ప్రేమిస్తారో, They want to follow God. వాళ్ళు దేవుని అనుసరిస్తారు. They want to be disciples of Jesus. వారు యేసుక్రీస్తు శిష్యులుగా ఉండడానికి ఇష్టపడతారు. They will obey to the 3 conditions of discipleship. ఈ శిష్యత్వంలో ఉన్నటువంటి మూడు కండిషన్స్ ని వాళ్ళు ఫాలో కావాలనుకుంటారు. Yeah, we will come to that later. దాని గురించి మనం మళ్ళీ వద్దాం. So we find that in the heart of David there was a desire that he should build a temple for God. ఇక్కడ దావీదు యొక్క హృదయంలో ఒక ఆశ ఉంది, అభిలాష ఏంటంటే దేవుని కొరకు ఆలయాన్ని నిర్మించాలి అని. And he did not come to Jerusalem to make his name to be honored. అతను యెరూషలేంకి తన పేరు ఘనతపరచబడాలని రాలేదు. He wanted God's name to be honored. దేవుని యొక్క నామం ఘనపరచబడాలని అతను వచ్చాడు. See, anybody who comes as a king, ఎవరైనా రాజుగా వచ్చినప్పుడు he will always be interested to make his name great. అతను ఎప్పుడు కూడా తన పేరు గొప్పగా ఉండాలి అని ఆశిస్తాడు. So he will build a big monument. అతను ఒక గొప్ప శిలాఫలకాన్ని తయారు చేసుకోవచ్చు. Big Taj Mahal. గొప్ప తాజ్ మహల్ ని కట్టొచ్చు. Because I want my name. ఎందుకంటే నా పేరు అక్కడ నిలబడాలి అని. Yeah, generation after generation, generation after generation, the wonder of the world, Taj Mahal got a name. ఇలాగ తరతరాలుగా మనకి తాజ్ మహల్ ని చూస్తున్నాం. అది ఒక అద్భుతమైన కట్టడంగా నిలబడింది. For his glory. అతని ఒక ఘనత కొరకు అది. Yeah, many kings have built many monuments for their glory. ఎంతో మంది రాజులు వాళ్ళ నామఘనత కొరకు ఎన్నో కట్టడాలు నిర్మించారు. But David wanted to build a temple for God's glory. అయితే దేవుని నామ ఘనత కొరకు దావీదు ఒక ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. Yeah. So we find how God chose David to be a man after his own heart. మనం చూడొచ్చు ఎలా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు ఎలా అయ్యాడని. It is because of this desire. ఎందుకంటే అతనికున్న ఈ ఆలోచన బట్టి.
What is our desire, my dear brothers and sisters? మన ఆసక్తి, మన ఆశ ఏమై ఉన్నది సహోదరులారా? Lord, I want your name to be glorified. ప్రభువా, నీ నామం కనపరచబడాలని నేను కోరుకుంటున్నాను. I want your name to be honored, Lord. నీ నామం గౌరవించబడాలని నేను అనుకుంటున్నాను ప్రభువా. Because that is the spirit of Jesus. అది యేసుక్రీస్తు యొక్క ఆత్మది. Jesus said, Lord, glorify your name. యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, దేవా ప్రభు తండ్రి నీ నామం మహింపరచబడును గాక. Jesus always was seeking the glory of God. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమనే వెతికారు. But devil, when he was the Lucifer, he was seeking his own glory. అయితే అపవాది లూసిఫర్ ఏం చేశాడంటే తన సొంత మహిమ కోసం వెతికాడు అతను. He wanted to go up the ladder అతను ఆ నిచ్చెన ఎక్కాలనుకున్నాడు. and wanted all others to worship him. మిగతా వాళ్ళందరూ కూడా తనని ఆరాధించాలని ఆశపడ్డాడు అతను. When Jesus became a man, యేసుక్రీస్తు ఒక మనిషి మానవాకారంలో వచ్చినప్పుడు he came in our own flesh. అతను మనలాంటి శరీరంలో ఆయన ఈ భూమి మీదకి Then వచ్చారు. David thought we can tempt him and make him worship us. అపవాది ఏమనుకున్నాడంటే యేసయ్యని మనం ఇప్పుడు శోధించి అతన్ని పాపంలో పడిపోయేలా చేయొచ్చు అనుకున్నాడు. So he said, Jesus, if you bow down before me, I will give the entire world and all the glory. యేసయ్యతో చెప్తున్నాడు ఆయన, నువ్వు నా ముందు తల ఉంచితే ఈ లోక మహిమ అంతా నీకు ఇస్తానని చెప్తున్నాడు. You need not go to the cross. నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంకా You need not have to die. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. And all the earth will belong to you. మొత్తం భూలోకం అంతా, ఈ లోకం అంతా నీదవుతుందని చెప్తున్నాడు. But you belong to me. అయితే నువ్వు నా ముందు తల ఉంచాలి. Because you have worshipped me. నువ్వు నన్ను ఆరాధిస్తే So still the world is with me only. అప్పటికీ ఈ లోకం నాతోనే ఉంటుంది. See, the devil's scheme. అది యొక్క సాతాను తంత్రం అది. He wants to give you more things, but he wants you to be under him. అయితే నీకు చాలా విషయాలు ఇస్తానంటాడు, కానీ నిన్ను అతని ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటాడు. Now God said David cannot build the temple. అయితే ఇక్కడ దేవుడు దావీదు ఈ ఆలయాన్ని నిర్మించలేడని చెప్పారు. Because there was no peace in his time. ఎందుకంటే దావీదు సమయంలో అక్కడ శాంతి సమాధానాలు లేవు. Even in our own churches or in our own family, ఇక్కడ మన సంఘంలో గాని మన కుటుంబంలో గాని if there is no peace, సమాధానం లేనట్లయితే, if there is fighting, అక్కడ పోరాటాలు గొడవలు ఉన్నట్లయితే, see, in your family, husband and wife keep on fighting. మీ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు గొడవ పడేవారు అన్నట్టయితే, God cannot build a godly family. అక్కడ దేవుడు ఒక దైవికమైనటువంటి కుటుంబాన్ని కట్టలేడు. Devil is always there working to make your family a devil's family. అపవాది ఎప్పుడు అక్కడ పనిచేస్తా ఉంటాడు, దాన్ని అది ఒక అపవాది సంబంధమైన కుటుంబంగా చేయడానికి. So let us not fight. కాబట్టి ఎప్పుడు మనం గొడవ పడకూడదు. Yeah, we don't fight with flesh and blood. మనం శరీరాలతో మనం పోరాడకూడదు. We fight against the devil. మనం అపవాదికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. We fight against the world. ఈ లోకానికి అభిముఖంగా మనం పోరాడాలి. We fight against our own lust in the flesh. మన సొంత శరీర దురాశలతోటి మనం పోరాడాలి. Let us not forget that we are fighting only these three things. మనం ఈ మూడు విషయాలతో మనం నిజానికి పోరాడాలనే సంగతి మర్చిపోవద్దు. We don't fight against our father-in-law. We don't fight against our mother-in-law. మన అత్తమామలతో మనం పోరాడకూడదు. They may do so many things. వాళ్ళు ఎన్నో చెడు విషయాలు మనతో చేసి ఉండొచ్చు. But let us say, Lord, I am not going to fight with them. అయితే దేవునికి చెప్పండి, దేవా నేను వాళ్ళతో నేను పోరాడలేదు, గొడవ పడదలుచుకోలేదు. We have to tell God, Lord, long back I have put a full stop. I don't want to fight against any man. నేను దేవునికి చెప్పాలి, మనం చాలా రోజుల క్రితమే నేను ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేశాను, నేను ఇప్పుడు ఎవరితో ఏ మనిషితో పోరాడలేదని. Yeah, such families God is interested అలాంటి కుటుంబం పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. to make it as a godly family. దాన్ని ఒక దైవిక సంబంధమైన కుటుంబంగా చేయడానికి. And he finds another family like that. ఆయన ఇంకొక కుటుంబాన్ని అలాగా వెతుకుతారు. And through his wisdom he will bring these two families. ఆ రెండు కుటుంబాలని ఆయన జ్ఞానాన్ని బట్టి దగ్గరికి తీసుకొస్తారు. And if there is no church there, this will be a church. అక్కడ సంఘం ఏమీ లేనప్పుడు ఇదే ఆ సంఘం అవుతుంది. This will be a fellowship. అక్కడ సహవాసం ఏర్పడుతుంది. Where God says, if 2 or 3 are gathered in my name, I will be there. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు, 2-3 నా నామమున ఎక్కడైనా కూడుకుంటారు, నేను అక్కడ ఉంటాను అని. Yeah. Now Solomon has dedicated the temple. అయితే ఇక్కడ సొలొమోను ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. And you read in the 7th verse, 7వ వచనంలో so many sacrifices. ఎన్నో బలులు అక్కడ అర్పణలు అర్పించబడ్డం చూస్తాం. Yeah, sacrifice of peace and sacrifice of fire and so many things. We read in the 7th chapter, 7th verse. 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాము. అక్కడ ఎన్నో నైవేద్యాలు, బలులు అర్పించబడ్డం, దహన బలులు అర్పించబడ్డం చూస్తాం. Burnt offering, peace బలులు, offering,
and yeah, like there's so many other offerings, grain offering, burnt దాన offering. దాన బలులు, నైవేద్యాలు, ఇలా చాలా అర్పణలను అర్పించినట్టు మనం చూస్తాం. And God appears to Solomon that night in the dream. అయితే ఆ రోజు రాత్రి సొలొమోనుకి కల్లో దేవుడు ప్రత్యక్షమవుతారు. 11th verse we find like this. 11th verse, I'll read. Thus Solomon finished the house of the Lord and the king's palace, and successfully completed all that he had planned on doing in the house of the Lord and in his palace. 7వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమును తన నగరునందు చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. So now Solomon has completed the building, and now Solomon is resting. Probably that night he would have rested peacefully. ఇక్కడ సొలొమోను ఆ భవంతిని కట్టించి ఆయన ఇప్పుడు సమాధానంగా రెస్ట్ లో ఉన్నాడు. మేబీ ఆ రోజు నైట్ సొలొమోను ప్రశాంతంగా పడుకుని ఉండొచ్చు. That's why the next verse says, then the Lord appeared to Solomon. కాబట్టి అక్కడ తర్వాత వచనంలో చెప్పబడింది, యెహోవా రాత్రి యందు. Yeah, what is he speaking? సొలొమోను ప్రత్యక్షం ఏం చెప్తున్నాడు? See, after the temple is built, what the Lord is going to speak is very, very important message. ఒక దేవాలయం కట్టబడిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఎంతో ముఖ్యమైన వర్తమానం. Yeah, because it is a special occasion. ఎందుకంటే అదొక ప్రత్యేకమైన సందర్భం. It's the first time the temple for God is built on a permanent place. మొట్టమొదటిసారిగా భూమి మీద దేవుడు ఒక శాశ్వతమైన భవనాన్ని, ఆలయాన్ని నిర్మించారు అక్కడ. And when the dedication was going on, the glory of the Lord filled the temple like a cloud. అక్కడ ఆ యొక్క దేవాలయ ప్రతిష్ఠ జరిగేటప్పుడు దేవుని యొక్క మహిమ వచ్చి ఆ ఆలయాన్ని నింపింది. Yeah, and now God is speaking to King Solomon. అయితే ఇప్పుడు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. What is the first thing God is speaking? దేవుడు మాట్లాడిన మొట్టమొదటి విషయం ఏంటి? That is very, very important. చాలా ముఖ్యం అది. Have you ever thought about it? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారు మీరు? Yeah, recently I saw this. నేను ఈ కొద్ది కాలం క్రితమే దీన్ని చూశాను. Yeah, 12th verse. 12వ వచనం. I have heard your prayer and have chosen this place for myself as a house of sacrifice. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. It is not a place of singing. ఇది పాటలు పాడే స్థలం కాదు. It is not a place of preaching. అయితే ఇది వాక్య బోధన చేసే స్థలం కూడా కాదు. It's not the place where people come to hear the commandments of the Lord. అక్కడ ఆ స్థలంలో దేవుని యొక్క ఆజ్ఞలను వినే స్థలం కూడా కాదు. It's all there. అన్నీ ఉన్నాయి అక్కడ. But what is the primary thing God is interested? కానీ ప్రధానమైన విషయం దేవుడు దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడంటే, I have chosen this place for myself as a house of sacrifice. ఇక్కడ ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించు మందిరముగా దీనిని కోరుకుంటుని. Yeah. So we should never forget the temple of God is a place of sacrifice. కాబట్టి మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఏంటంటే, దేవుని యొక్క ఆలయం ఏంటంటే దేవునికి అర్పణలు, బలులు అర్పించే స్థలం. Now, if you turn to 2nd Chronicles chapter 3 and verse 3. ఈ 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, it is God who showed the place to David. దావీదుకి ఎక్కడ కట్టాలో స్థలాన్ని చూపించింది దేవుడే. Yeah, 3rd verse, 3rd chapter, 1st verse. 3వ అధ్యాయం 1వ వచనం. Then Solomon began to build the house of the Lord in Jerusalem on Mount Moriah. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, where the Lord had appeared to his father David at the place that David had prepared on the threshing floor of Ornan the Jebusite. దావీదు సిద్ధపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున. So if you find what was happening in this place, the floor of Ornan. ఇక్కడ ఈ ఒర్నాను కళ్ళమందు ఈ స్థలంలో ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? Yeah, you read 2nd Samuel last chapter. 2వ సమూయేలు చివరి అధ్యాయం చూసినట్లయితే, yeah, we find a description about that place. ఈ స్థలం గురించినటువంటి ఒక వ్యక్తీకరణ అక్కడ ఉంటుంది. 2nd Samuel chapter 24 and verse 24. 2వ సమూయేలు 24వ అధ్యాయం 24వ వచనం. Yeah.
The king said to Arna, రాజు ఏం చెప్తున్నారంటే అర్నాన్తో, I will surely buy it from you for a price, for I will not offer burnt offerings to the Lord my God, which cost me nothing. నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి. 25th verse. 25 వచనంలో, David built there an altar to the Lord and offered burnt offerings and peace offerings. Thus the దావీదు Lord was యెహోవా moved నామం, by prayer for the land, and the plague was held back from Israel. ఇక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. Yeah. What was happening? ఏం జరుగుతుంది ఇక్కడ? David was inspired by the devil, Satan, to count the number of people in his kingdom. ఇంక ముందు చదివినట్లయితే మనం అక్కడ దావీదు ఆ అపవాది చేత ప్రేరేపించబడి ఆ దేశం ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంఖ్యను తెలుసుకోవాలనుకున్నాడు. See, David was a man after God's own heart. దేవుని యొక్క హృదయానుసారుడు నిజానికి దావీదు. He wanted to seek the honor of the name of God. దేవుని యొక్క నామ ఘనతను అతను నిజానికి ఆశించుండాలి. But what did the devil inspire? కానీ అక్కడ అపవాది అతన్ని దేనికి David ప్రోత్సహించాడు? wanted David to seek his own honor. అక్కడ తన నామాన్ని అతనికి కనపరుచుకోవడం కోసం ఆలోచించేలా చేశాడు. How he was tempting him? ఏ విధంగా అతను దాన్ని శోధిస్తున్నాడు? By making him to count the number of people and glory in that one. అయితే అక్కడ దావీదు చేత ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఖ్యను లెక్కించి చేసి దాన్ని బట్టి అతను ఘనత పొందాలనే ఒక శోధనని పుట్టించాడు. I am not a king of a small place. నేనేదో చిన్న రాజ్యానికి నేను రాజుని కాదు. I am not a Kuti Raja. Kuti king. చిన్న రాజుని కాదు నేను. Yeah, I am a king of so many lakhs of people. ఎన్నో లక్షల మంది ప్రజలు ఉన్న రాజ్యానికి నేను రాజుని. Yeah, millions of people. కొన్ని లక్షల మంది. Yeah. So he wanted to glory in that one. ఆ విధంగా అతను ఘనతపరచబడాలని ఆశించాడు. See, whenever devil is tempting you, ఎప్పుడైతే సాతాను మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు God is faithful in giving you a warning through his people. అయితే తన ప్రజల ద్వారా నీకు ఒక హెచ్చరికనివ్వడం ద్వారా దేవుడు తన నమ్మకాన్ని చూపిస్తాడు. Yeah, we read in the 24th chapter, first verse. ఇక్కడ 24వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే 2వ సమూయేలు. Yeah, anger of the Lord burned against Israel, and it incited David against them to say, go number Israel and Judah. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదునకు వారి మీదకి ప్రేరేపణ చేసి. See, simply counting the people, there is no sin in that. కేవలం అక్కడ ప్రజా సంఖ్యని మాత్రమే తెలుసుకోవడంలో పాపమేం లేదు. But if you count for your name, for your honor, it is sin. నీ పేరు కొరకు నీ నామ ఘనత కొరకు కనుక ఆ పని చేస్తే అది పాపం. So the king said to Joab, go and count. ఇప్పుడు రాజు వెళ్ళి యోవాబుతో చెప్తున్నాడు, వెళ్ళి ఇశ్రాయేలీయులు యోధావారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. God inspired Joab to tell David. Third verse. 3వ వచనంలో చూసినట్లయితే యోవాబు వెళ్ళి దావీదుకి చెప్పేలాగా దేవుడు అతన్ని ప్రోత్సహిస్తున్నాడు. What is he telling? ఏం చెప్తున్నాడు యోవాబు? Now may the Lord your God add to the people 100 times as many as they are, while the eyes of my Lord the king still see. But why does my Lord the king delight in this thing? 3వ వచనం, యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడుగు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడు అయిన యెహోవా దానిని 100 ఎక్కువ చేయనుగాక. నా ఏలినవాడు రాజును నీకు ఈ కోరిక ఎలాగ పుట్టెను? Now what happened? ఏం జరిగింది? 4th verse. 4వ వచనం, The king's word prevailed against Joab and against the commanders of the army. అయినను రాజు యోవాబునకు సైన్యాధిపతులను గట్టి ఆజ్ఞ ఇచ్చిండుట చేత. Yeah. So God is trying to talk through Joab. ఇక్కడ దేవుడు యోవాబు చేత మాట్లాడాలని ఆశించాడు. But he resisted that counsel. అయితే ఆ సలహాని రాజు పట్టించుకోలేదు. What do we read in Psalm 1? మనం కీర్తనలో 1వ అధ్యాయం ఏం చదువుతాం? Do not walk according to the counsel of the wicked. అక్కడ చెడ్డవారి యొక్క సహవాసాలు వాళ్ళ సలహాలను పట్టించుకోవద్దు. Devil is a wicked person. ఎందుకంటే అపవాది చాలా చెడ్డ వ్యక్తి. So devil is inspiring you to do something. అక్కడ అపవాది నిన్ను ఏదో ఒకటి చెయ్యాలని నిన్ను ప్రోత్సహిస్తాడు. How do you know that it is coming from the devil? అది అపవాది నుంచి వచ్చిందని ఎలా తెలుసుకోగలవు నువ్వు? Because through that we seek our glory. ఎందుకంటే దాని ద్వారా మనం మన నామ మహిమ
కోసం, మన ఘనత కోసం మనం so that we ప్రయత్నిస్తాం. seek our honor. మన యొక్క పేరు గొప్పగా ఉండాలని ఆలోచిస్తాం. So whenever some counsel comes which tries to exalt you, ఎప్పుడైనా ఏదైనా సలహా మీకు వచ్చినప్పుడు, మిమ్మల్ని మీరు గణపరుచుకోవాలని ఆశించినప్పుడు, Lord, it is from the devil, I don't want to listen. వెంటనే మీరు చెప్పాలి దేవునికి, దేవా ఇది అపవాది నుంచి వచ్చింది, నేను దీన్ని వెందల్చుకోలేదు అని. But David did not have sensitivity to feel that, దావీదు ఆ స్పర్శ లేకుండా ఉన్నాడు ఆ సమయంలో. because the devil inspired him. ఎందుకంటే అక్కడ అపవాది అతన్ని ప్రోత్సహిస్తున్నాడు. But Job was a righteous man giving a counsel, don't count. ఇక్కడ యోవాబు నీతిమంతుడై ఉండి ఆ రాజుకి సలహా ఇస్తున్నాడు, దీన్ని లెక్కించొద్దు అని. And devil is giving a counsel, count to the people. సాతాను ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు ప్రజల సంఖ్యను లెక్కించు అని సలహా ఇస్తున్నాడు. Whom did David follow? ఎవరిని దావీదు అనుసరించాడు? ఇప్పుడు He was a king. నువ్వు రాజువి, His words have weight. నీ మాటలకి చాలా బలం ఉంటుంది. So his words prevailed. కాబట్టి అతని మాటలే గెలిచాయి. All the commanders and Joab, their words did not have weight. యోవాబు సైన్యాధిపతులు వాళ్ళ మాటలు ఇక్కడ పట్టించుకోలేదేమి ఎవరు. My dear brothers, we have to think something here. నా ప్రియ సహోదరులారా, మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. Might be in our walk with God. మనం దేవునితో నడుస్తూ ఉండొచ్చు. Might be some people are below us, like Joab and commanders for David. అక్కడ మనకంటే కొంత తక్కువ స్థాయిలో ఉన్న మనుషులు ఉండొచ్చు. ఎలా అంటే యోవాబు లాగా, సైన్యాధిపతుల లాగా. Sometimes they have more discernment. వాళ్ళకి మనకంటే మంచి వివేచన ఉండొచ్చు. And they are coming and telling something. వాళ్ళు వచ్చి మనకి ఏ విషయాన్ని చెప్తున్నప్పుడు, why can't we do like this, brother? సోదరుడా, మనం ఇలా ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నప్పుడు, what is our response? మన ప్రతిస్పందన ఎలా ఉంది అక్కడ? Hey, go and say, do what I say. వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అంటున్నామా? Are we doing like that? అలా చేస్తున్నావా? It is a wrong thing. అది ఒక చెడ్డ విషయం. God has given weak members also for our protection. సో మనల్ని సంరక్షించడానికి దేవుడు కొన్ని బలహీనమైన వ్యక్తులను కూడా ఇస్తా ఉంటాడు. So that is the blessing of fellowship. అది సహవాసంలో యొక్క ఆశీర్వాదమే. In many places Paul is asking, please pray for me. పౌలు కూడా చాలా చోట్ల అడుగుతూ ఉంటాడు, నా కొరకు ప్రార్థన చేయండి. It may be a weak church or small church, but Paul is telling, please pray that I will have the word of God in my mouth. అది ఒక చిన్న సంఘమైనా లేకపోతే బలహీనమైన సంఘమైనా పౌలు అడుగుతా ఉన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి, ఎందుకంటే నేను చక్కటి వాక్యాన్ని బోధించలాగునా. Yeah, even now godly people ask others, please pray for us. ఇప్పటికీ కూడా దైవజనులు, మంచి దైవజనులు, గొప్ప దైవజనులు ఇతరులను అడుగుతారు, నా కోసం ప్రార్థించండి అని. Because they know that the prayer is a strong support for them. ఎందుకంటే ప్రార్థన వాళ్ళకి ఎంతో గొప్ప సహకారాన్ని ఇస్తుందని వాళ్ళకి తెలుసు. So are we walking in the counsel of the wicked? Are we choosing to walk in the counsel of the righteous people? నీతిమంతుల యొక్క సలహాలని మనం అనుసరిస్తున్నామా, లేకపోతే చెడ్డవారి సలహాన్ని మనం అనుసరిస్తున్నామా? Wicked people may be powerful people. ఇక్కడ ఈ చెడ్డవారైన వ్యక్తులు ఎంతో శక్తిమంతులై ఉండొచ్చు. Wicked people may be influential people. ఈ చెడ్డ వ్యక్తులు ఎంతో ప్రభావవంతమైనటువంటి మనుషులై ఉండొచ్చు. Wicked people may be having a stand in the society. ఇక్కడ మనకున్నటువంటి సంఘంలో, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళే ఉండొచ్చు ఆ చెడ్డ వ్యక్తులు. And you may be tempted to listen to their advice and walk accordingly. అలాంటి వారి ఆలోచనలను నువ్వు అనుసరించడానికి, దాని ప్రకారం నడుచుకోవడానికి నువ్వు శోధించబడుతూ ఉండొచ్చు. But these weak people know, when David's word prevailed, they say, okay. అయితే ఈ బలహీనమైన మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు దావీదు మాట గట్టిగా ఆజ్ఞగా వచ్చినప్పుడు వాళ్ళు సరే నువ్వు అన్నట్టే చేస్తామన్నారు. Yeah, sometimes godly people may be very weak. కొన్నిసార్లు ఏంటంటే దేవుని దైవికమైన మనుషులు బలహీనంగా ఉంటారు. They may not have that much of influence. వాళ్ళకి అంత ప్రభావవంతమైన ఇది ఉండదు. Sometimes they may not have so much of education like you have. నీకున్నట్టుగా వాళ్ళకి ఎన్నో విద్య ఉండకపోవచ్చు వాళ్ళకి. So in our churches we want to value brothers who are godly. అయితే మన సంఘాల్లో దేవుని దైవికమైనటువంటి సహోదరులు మనకి విలువ ఇవ్వాలి. They may have education or not. వాళ్ళు విద్యావంతులు అవ్వకపోనివ్వండి. They may have good standing in the society or not. వాళ్ళకి ఈ సమాజంలో ఒక స్థాయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. We have to ask a question, are they godly? మనం ఒక ప్రశ్న అడగాలి మనల్ని మనం, వాళ్ళు దైవికమైన దైవజనాలు? Are they humble brothers? వాళ్ళు దీనులా? If they are humble, we can listen to them. వాళ్ళు దీనులైన సహోదరులు అయితే వాళ్ళ మాట వినొచ్చు మనం. Job was a godly person. ఇక్కడ యోవాబు దైవజనుడు. He had the discernment. అతనికి ఆ వివేచన ఉంది. David, please don't do that. Don't do that. It is not good. దావీదు మహారాజా, ఇది తప్పు, ఇది చేయొద్దు అని చెప్తున్నాడు ఆయన.
Commanders were also telling. సైన్యాధిపతులు కూడా చెప్తున్నారు ఇది We చేయొద్దని. don't know how many commanders were there. ఎంతమంది సైన్యాధిపతులు ఉన్నారో తెలియదు అక్కడ మనకి. But David's word prevailed and he did not listen. సో దావీదు తన మాట అధికమవడం చేత అతను ఎవరి మాట వినలేదు. So he went on counting. కాబట్టి వాళ్ళు ఆ లెక్కని లెక్కించడానికి వెళ్ళారు. So David became proud, and whether it is David or Solomon, God resisted the proud. సో ఇక్కడ దావీదు గర్వించాడు. దావీదే కానివ్వండి, సొలొమోను కానీ ఎవరైనా కానీ గర్విస్తే దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాడు. God is telling David, are you glorying in the number? దేవుడు చెప్తున్నాడు, దావీదు నువ్వు ఈ సంఖ్యని బట్టి గర్విస్తున్నావా? 2 or 3 days I can reduce the number. 2-3 రోజుల్లో ఆ సంఖ్యని నేను తగ్గించేస్తాను. Yeah, few days I can remove people. కొన్ని రోజుల్లో నేను ఆ ప్రజల్ని తీసేస్తాను. God did that. దేవుడు చేశాడు ఆ పని. Thousands of people started dying. వేల కొద్ది ప్రజలు చనిపోవడం మొదలుపెట్టింది. David realized, అప్పుడు దావీదు గ్రహించాడు, Lord, it is I who have sinned. ప్రభువా నేను ఈ పాపం చేశాను. What this innocent sheep will do, Lord? ఈ నిరపరాధమైనటువంటి గొర్రెలు ఏం చేస్తున్నాయి? Yeah, David realized. దావీదు గ్రహించాడు విషయాన్ని. He humbled himself. తను తాను తగ్గించుకున్నాడు. When he was proud, God was against David. అతను గర్వించినప్పుడు దావీదుకి వ్యతిరేకంగా ఉన్నాడు దేవుడు. So when God was against David, David could not manage. దేవుడు దావీదుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దావీదు విషయాన్ని నిర్వహించలేకపోయాడు. God shook his entire kingdom. మొత్తం రాజ్యాన్ని దేవుడు కదిపేశాడు అక్కడ. He wanted to tell David, it is not your kingdom, it is my kingdom. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దావీదు ఇది నీ రాజ్యం కాదు, ఇది నాది అని చెప్తున్నాడు. The people are not your people, they are my people. ఆ ప్రజలు నీ ప్రజలు కాదు, నా ప్రజలు అని చెప్తున్నాడు. And see, I am calling my people to myself. నా ప్రజలు నా కొరకు పిలుస్తున్నాను నేను. A big plague came and thousands of people died. అక్కడ గొప్ప తెగులు వచ్చింది, వేల కొలది ప్రజలు చనిపోయారు. And then at that time David wanted to stop the plague of God. అప్పుడు దావీదు ఆ యొక్క తెగుల్ని ఆపాలని ఆశించాడు. So he wanted to build an altar. అక్కడ ఒక బలిపీఠం కట్టాలనుకున్నాడు. So he was searching for a good place. అక్కడ ఒక మంచి స్థలం కోసం వెతుకుతా ఉన్నాడు అక్కడ. Yeah. And there was a man called Arnon. అర్నాను అనే మనుషున్నాడు. He said, I will give my land. నా స్థలాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. Yeah. I give my land, king. రాజా నేను ఇస్తాను నా స్థలాన్ని మీకు. Yeah. Because you are going to pray for a good cause. ఇది చాలా వెలగలిగిన స్థలం. Yeah. But David said, కానీ దావీదు ఏమన్నాడంటే, I will not offer unto God which does not cost something. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. That's a principle of God. అది దేవుని యొక్క నియమం. అది Something cannot be done without a sacrifice. ఒక బలి లేదా అర్పణ ఇవ్వకుండా మనం దేవునికి ఏది చేయకూడదు. So we say we want to please God, we want to follow God. Is there any sacrifice we have made? దేవుని సంతోష పెట్టాలని, దేవుని అనుసరించాలని మనం అంటూ ఉంటాం కదా. అయితే అక్కడ మనం ఏదన్నా అర్పణ అర్పించున్నామా? A small sacrifice are we willing to make? ఏదైనా ఒక చిన్న అర్పణ మనం ఇవ్వడానికి మనం విల్లింగ్ గా ఉన్నామా? Might be our comfort and convenience. అది మనకున్నటువంటి కంఫర్ట్ లైఫ్, or some money. లేదా ఒక ధనం. Yeah, sacrifice. చిన్న అర్పణ. Or on Sunday your relative has got some function, are you able to sacrifice that? ఆదివారం పూట మీ బంధువుల్లో ఎక్కడో ఒక ఫంక్షన్ జరుగుతోంది, దాన్ని నువ్వు సాక్రిఫైస్ చేయగలుగుతున్నావా? Or you want to please them and go there? లేదంటే వాళ్ళని సంతోషపరచాలని అక్కడికి వెళ్తున్నావు? Yeah, you have to see. దాన్ని మనం ఆలోచించాలి. It is like taking risk for God. దేవుని కొరకు ఒక రిస్క్ తీసుకోవడం. Yeah, that is a principle of God. దేవుని యొక్క నియమం అది. That's the mind of God. దేవుని యొక్క మనసు అది. So there was an altar which was built on sacrifice. ఇక్కడ ఒక బలిపీఠం ఉంది, అది ఒక అర్పణ మీద కట్టబడింది. He did not get it free of cost. దాన్ని వెల ఇవ్వకుండా ఏం తీసుకోలేదు అతను. He said I will pay money and get it. దీనికి నేను డబ్బు చెల్లించి దాన్ని తీసుకుంటా స్థలాన్ని. For a king like David, it is not a big thing for give money and buy a land. He can buy hundreds of acres of land with the money he has. సో గొప్ప రాజు అయినటువంటి దావీదుకి ఒక చిన్న స్థలాన్ని డబ్బులు ఇచ్చి తీసుకోవడం పెద్ద విషయం కాదు. కొన్ని వందల ఎకరాల స్థలాన్ని తీసుకోవచ్చు అతను. But the desire, the mind that I will not offer unto God which does not cost me anything.
దేవునికి వెల ఇవ్వకుండా నేను ఏది ఆయనకి అర్పించును అనే ఆ మనసు ఉంది చూడండి, అది ముఖ్యమైనది. So God said, I want this kind of spirit for my people. సో దేవుడు చెప్తున్నాడు, నా ప్రజల కొరకు ఇలాంటి ఆత్మ నేను కలిగి ఉండాలి. This is the place where I want to build my temple. ఈ స్థలంలో నేను నా యొక్క దేవాలయాన్ని నిర్మించాలని ఆశపడుతున్నాను. And in the same place, another incident happened. అదే స్థలంలో ఇంకొక సంఘటన కూడా జరిగింది. We read that in the book of Genesis. మనం ఆదికాండంలో చదువుతాం ఆ విషయాన్ని. Yeah, what do we read? ఏం చదువుతాం అక్కడ? God showed a mountain. ఒక పర్వతాన్ని చూపించాడు దేవుడు. There is Moriah, that is mentioned in 2 Chronicles 3:3. మొరియా పర్వతం అది 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 3వ వచనంలో చూసాం మనం. You all know what happened in that mountain. ఆ యొక్క పర్వతం మీద ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. God asked Abraham to offer his son Isaac on that mountain. ఆ పర్వతం మీద అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ యొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని. Yeah, Abraham went 3 days on a journey. అబ్రహాం అక్కడికి 3 దినాల ప్రయాణం, అంత దూరాన్ని ప్రయాణం చేశాడు. On the 3 days, he would have searched his heart. What is wrong with me? What is wrong with me? 3 దినాలు అతను తనలో తాను పరిశీలించుకున్నాడు, నాలో తప్పేముంది అని. Because God wanted to make him as father of faith. ఎందుకంటే దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేయాలని ఆశపడ్డాడు. Yeah, Father wanted you and me to walk in his footsteps of faith. కాబట్టి తండ్రి నిన్ను నన్ను కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని ఆశపడుతున్నాడు. That faith was based on sacrifice. అది అర్పణ అనే ఒక పునాది మీద కట్టబడింది. Yeah, that is a faith, real faith. అది నిజమైన విశ్వాసం. Yeah. So Abraham went and laid Isaac on the altar. అబ్రహాం వెళ్ళాడు, ఆ యొక్క బలిపీఠం మీద ఇస్సాకుని పడుకోబెట్టాడు. God said, don't kill Isaac. దేవుడు చెప్తున్నాడు, చంపొద్దు ఇస్సాకుని. Now I know that you fear God. నీవు ఇప్పుడు దేవునికి భయపడివాడు అని నేను ఎరిగితిని. So Isaac was not sacrificed on the altar. ఇస్సాకు అక్కడ బలిపీఠం మీద అర్పించబడలేదు. Something else was sacrificed on the altar. మరింకేదో అక్కడ ఆ బలిపీఠం మీద అర్పించబడింది. What is that? ఏంటది? His love for Isaac, which was more than his love for God, that was sacrificed. అక్కడ అర్పించబడింది ఏంటంటే అబ్రహాముకి ఇస్సాకు మీద ఉన్న ప్రేమ, ఏదైతే దేవుని కంటే ఎక్కువ ప్రేమ అతను కలిగి ఉన్నాడు తన కుమారుని మీద, అది అర్పించబడింది. God saw that. దేవుడు దాన్ని చూశాడు. He was willing to leave Isaac, but he wanted God. అక్కడ ఇస్సాకుని కోల్పోవడానికి కూడా అతను ఇష్టపడ్డాడు, కానీ దేవుడు కావాలనుకున్నాడు. Yeah, God said, I know that you fear me. కాబట్టి నీవు నాకు భయపడివాడు అని నేను ఎరిగితిని అంటున్నాడు. So, what is sacrifice? ఏంటి అర్పణ ఏంటి? Sacrifice is the place where we offer our love towards people more than the love for God. దేవుని కంటే ఇతరుల పట్ల ఉన్న ప్రేమని మనం అర్పించడమే దేవునికి ఇష్టమైన అర్పణ. Might be you are loving your mother more than God. దేవుని కంటే నీ తల్లిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. How to find out whether you love your mother more than God? ఎలా దాన్ని తెలుసుకోవడం? నీ తల్లిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని. Mother says you marry this boy or this girl. ఆ తల్లి నీకో ఈ వ్యక్తిని కానీ ఈమెని కానీ పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు that person is not a born again person. అతను తిరిగి జన్మించిన వ్యక్తి కాకపోతే, God says through his word, marry a born again person. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తన వాక్యం ద్వారా చెప్తున్నాడు, నువ్వు ఒక మారు మనసు పొందిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని. We read that in 2 Corinthians chapter 6. 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనం చదువుతాం దాన్ని. If you marry an unbeliever, ఒక అవిశ్వాసి అయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లయితే, whose child is that unbeliever? ఎవరు ఆ యొక్క అవిశ్వాసి? ఎవరి బిడ్డ? Devil's child. అపవాది యొక్క బిడ్డ. He has not committed himself to become God's child. అతను దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా ఉండటానికి తాను అర్పించుకోలేదు. So who is your father-in-law? ఇప్పుడు నీ మామ ఎవరవుతారు? Yeah, he is devil. సాతాను, అపవాది అవుతాడు. Now after marriage, you are living in a house. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంట్లో ఉంటావు. And your father-in-law will come and visit your house. అప్పుడప్పుడు మీ మామగారు వస్తా ఉంటాడు మీ ఇంటికి. Who is the father-in-law visiting your house? ఎవరు మీ మామగారు అక్కడ మిమ్మల్ని వచ్చేది? సాతాను. You can't say devil don't come. సాతాను నువ్వు రావద్దు అని చెప్పలేవు. He will say my daughter is there. అతను చెప్తాడు, ఇగో నా కుమార్తె ఇక్కడ ఉంది, I come there to visit her. నేను వస్తాను ఆమెను పలకరించడానికి అని చెప్పి. I come there to give more power and strength so that she can fight very strongly against you. సో నేను అక్కడికి వచ్చి ఆమెకి మరింకా బలాన్ని ఇవ్వడానికి వస్తాను, ఎందుకంటే ఆమె నీతో ఫైట్ చేయడానికి. I come there to give her wisdom to argue that this life is better than the real godly life. నేను వచ్చి ఆమెకి ఆలోచనలో బలాన్ని ఇస్తాను, ఏంటంటే నీతో వాదించడానికి, ఇగో దైవికమైనటువంటి జీవితాన్ని కాకుండా ఈ జీవితమే బాగుందని వాదించడానికి. Yeah, the fight goes on. ఆ విధంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. Then child is born.
అప్పుడు ఓ పిల్లోడు పుడతాడు. Wife wants to take the child to the temple and to put to shave her head. సో ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళి ఆ భార్య ఏమనుకుంటుంది అంటే ఇక్కడ తల వెంట్రుకలు ఇవ్వాలి ఆశపడుతుంది గుడికి తీసుకెళ్ళి. But you say, no, I want to take the child to the church for dedication service. కానీ నువ్వేం చెప్తావు అంటే ఈ బిడ్డని నేను తీసుకెళ్లి ఆ ప్రతిష్ఠించాలని దేవాలయంలో అని అంటావు. And there is a fight. ఇద్దరికి గొడవ జరుగుతుంది. Who is going to win? ఎవరు గెలుస్తారు అందులో? Unnecessary things because you wanted to please your mother or father against God. ఇక్కడ నీ తల్లిని దేవుని కంటే ఎక్కువగా నీ తల్లి మాటలు వినడానికి నువ్వు ఒప్పుకోవడం వల్ల అనవసరమైన గొడవలన్నీ వస్తాయి. But you can politely say, I don't want, mommy, I'm not peaceful. Yeah. నువ్వు మర్యాదపూర్వకంగా చెప్పొచ్చు, అమ్మా నేను ఈ మాటలు నేను వినదలుచుకోలేదు అని చెప్పి. I am a child of God, I want to marry a child of God. నేను దేవుని బిడ్డని, నేను ఒక దేవుని బిడ్డని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. Then you are loving God more than your father or mother or brother or sister. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీ తల్లి కంటే, తండ్రి కంటే, సహోదరుల కంటే. Yeah. And second thing is your possessions. నీ కలిగి ఉన్న వాటిని బట్టి. You want to love God more or you want to love money more? నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేకపోతే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Just for money are you going to lose something which God has called you for? దేవుడు నిన్ను పిలిచిన దానికంటే ఏదైనా ధనం కోసం దాన్ని కోల్పోవడానికి ఇష్టపడుతున్నావా? It has to be sacrificed. దాన్ని అర్పించవలసి ఉంది. Then our own self life. మన స్వీయ చిత్తం. So 3 things I told you, conditions for the discipleship. మన శిష్యత్వం కోసం 3 కండిషన్స్ ఉన్నాయి. Do we love ourselves more than loving God? మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా దేవుని కంటే ఎక్కువగా? Lord, I sacrifice on the ప్రభువా altar. నేను దాన్ని అర్పించేస్తున్నాను. And loving your father or mother or brother or sister or anybody. నీ తల్లిని, తండ్రిని, సహోదరుని ఎవరినైనా ప్రేమిస్తున్నావా? I put it on the altar. దాన్ని తీసుకెళ్లి ఆ బలిపీఠం మీద పెట్టాలి. Or my property or my house or land, anything, gold. నా యొక్క భూమి, ఆస్తులు, బంగారం ఏదైనా కానీ తీసుకెళ్లి ఆ బలిపీఠం మీద పెట్టాలి. I lay it on the altar. నేను బలిపీఠం మీద పెట్టాలి. Altar is the meeting point of God with man. బలిపీఠం ఏంటంటే దేవుడు మనిషిని సందర్శించే స్థలం అది. So my dear brothers and sisters, ప్రియ సహోదరులారా, we saw why David was a man after God's own heart. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా ఎలా ఉన్నాడో మనం చూసాం. And even a man after God's own heart, how he failed by listening to devil. దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ సాతాను యొక్క మాటను వినడం వల్ల అతను ఎలా తప్పిపోయాడో చూసాం. God spoke to him through weak brothers, but he did not listen. సో బలహీనమైన మనుషుల ద్వారా దేవుడు మాట్లాడాలని చూసినప్పటికీ అతను వినలేదు. And then we saw how Abraham offered Isaac on the altar. ఆ బలిపీఠం మీద ఇస్సాకుని అబ్రహాం ఏ విధంగా అర్పించాడో కూడా చూసాం. So when God wanted to build a temple for him, he chose the place where the sacrifices were made. దేవుడు తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించబడాలి అన్నప్పుడు ఆశించినప్పుడు ఆయన ఎలాంటి స్థలాన్ని తీసుకుంటారంటే ఎక్కడైతే ఈ అర్పణలు అర్పించబడతాయో అలాంటి Not the place where singing goes on. ఎక్కడైతే పాటలు ఉంటాయో ఆ స్థలాన్ని కాదు. Not the place where offering is put. ఎక్కడైతే కానుకలు ఇవ్వబడతాయో ఆ స్థలం కాదు. Not the place where messages are preached mainly. ఎక్కడైతే వాక్యోపదేశం బాగా జరుగుతుందో ఆ స్థలాల గురించి కాదు. The place of sacrifice. అర్పణలు అర్పించే స్థలం. 2 or 3 people gather together who have this mind. God says, I will be there. ఇలాంటి మనసు కలిగిన 2-3 సహోదరులు దేవుని నామంలో కలుస్తారో అక్కడ. May God help us to build strong churches for God, and that we will have altar in our life continuously. సో దేవుడు తన చిత్తానుసారంగా ఇలాగా అర్పణలు అర్పించే మనసు కలిగిన వాళ్ళందరి చేత ఒక సంఘాన్ని కట్టించాలని మనం ఆశిద్దాం. Shall we close our eyes and pray? కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, when you said, Lord, you will meet your people at the place of sacrifice. అర్పణలు అర్పించే స్థలంలో మీరు మనల్ని కలుస్తారని మీరు మాట ఇచ్చారు తండ్రి. Lord, we want to sacrifice ourselves, Lord. ప్రభువా మా స్వీయాన్ని సొంతాన్ని మేము అర్పించాలనుకుంటున్నాం. In our altar, we want the fire to burn continuously, Lord. సో ఆ బలిపీఠం మీద ప్రభువా మమ్మల్ని మా స్వీయ చిత్తాన్ని అది దహించాలని ఆశపడుతున్నాం. If our altar is damaged, Lord, we want to set right. మా బలిపీఠం అది పాడైపోతే దాన్ని సరిచేయాలని మేము ఆశపడుతున్నాం. Yeah. Whatever is not pleasing you, Lord, we put it on the altar. మిమ్మల్ని ఏదైతే సంతోషపరచట్లేదో అదంతా తీసుకెళ్లి మేము ఆ బలిపీఠం మీద పెట్టాలనుకుంటున్నాం తండ్రి. Give us more and more of your presence, Lord. మీ సన్నిధిని మరింత ఎక్కువగా మాకు ఇవ్వండి ప్రభువా. Bless your people who are listening through the Zoom and YouTube, Lord.
ఇక్కడ జూమ్ లోను యూట్యూబ్ లోను వింటున్న నీ బిడ్డల్ని ఆశీర్వదించమని బ్రతిమాలుతున్నాం. Build your churches, Lord, నీ సంఘాలని కట్టమని బ్రతిమాలుతున్నాం తండ్రి. and let many godly people grow to be your witnesses, Lord. ప్రభా నీ యొక్క బిడ్డలుగా ఎంతో మంది ఎదగడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.